టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఒకటే పదం నుంచి మల్టిపుల్ అడ్జెక్టివ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సజెస్టివ్, సజెస్టిబుల్, సజెస్టెడ్, సజెస్టింగ్. ఈ 4 కూడా సజెస్ట్ అన్న వర్డ్తో వచ్చిన పదాలు, కానీ ఈ 4 అడ్జెక్టివ్గా పనిచేయచ్చు. అలానే కంపారిటివ్, కంపేరబుల్, కంపేర్డ్, కంపేరింగ్, ఈ 4 కూడా అడ్జెక్టివ్సే అండ్ ఇది కంపేర్ అన్న వర్బ్ నుంచి వచ్చిన పదాలు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇది ఎలా వస్తున్నాయి అండ్ దీనికి మీనింగ్స్ ఏంటని ఈ వీడియోలో మనం నేర్చుకుంటాము. ఈజీగా అర్థమైనట్టు నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ మిస్ కాకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద వర్డ్ సజెస్ట్. సో సజెస్ట్ అంటే ఏంటి? సజెస్ట్ అంటే అదొక యాక్షన్ కాబట్టి అదొక వర్బ్. అలానే కంపేర్, ఇది ఒక యాక్షన్ కాబట్టి ఇది కూడా వర్బే. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్ జనరల్లీ ఎనీ లాంగ్వేజ్లోన ఒక రూట్ వర్డ్ అని ఉంటుంది. ఒక వర్డ్కి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి మనకి ఫామ్స్ ఉంటాయి అన్నమాట. అంటే నౌన్ ఫామ్ ఉండొచ్చు, అడ్జెక్టివ్ ఫామ్ ఉండొచ్చు, లేదంటే వర్బ్ ఫామ్ ఉండొచ్చు, కొన్నిసారి అడ్వర్బ్ ఫామ్ కూడా ఉంటుంది. సో ప్రతి రూట్కి ఇలా 4 ఫామ్స్ పాసిబుల్ ఉంటుంది. కొన్నిటికి ఏదో ఒక ఫామ్ ఉండకపోవచ్చు ఏదైనా ఒక రూట్కి, బట్ మ్యాక్సిమం అన్ని 4 ఫామ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా కొన్ని వర్డ్స్కి ఇట్లా 4 ఫామ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వీసే నౌన్ ఫామ్ అంటాం దీన్ని మనం. అలానే అడ్జెక్టివ్ ఫామ్స్, వర్బ్ ఫామ్ అండ్ అడ్వర్బ్ ఫామ్ అని అంటాము. సో ఇప్పుడు కంపేర్ అనే వర్బ్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ అనేది వర్బ్ అనేది మనకి తెలుసు, ఇది కంపేర్. కానీ కంపేర్ నుంచి మనకి కంపారిజన్ అన్న నౌన్ రావచ్చు. ఇది నౌన్ ఎందుకంటే నేను ఆల్రెడీ నౌన్ క్లాస్లో మీకు నేర్పించాను. SIONతో ఎండ్ అయ్యే పదాలు, షన్తో ఎండ్ అయ్యే పదాలు ఆర్ నౌన్స్. సో మనకి నౌన్ ఫామ్ వచ్చేసింది. ఈ వర్బ్ నుంచి మనకి నౌన్ ఫామ్ వచ్చేసింది. ఇప్పుడు అడ్జెక్టివ్ ఇప్పుడు కంపేర్కి వచ్చే అడ్జెక్టివ్స్ ఏంటి? కంపారిటివ్ అనేది ఒక అడ్జెక్టివ్. అలానే కంపేరబుల్, ఇట్లా BLE అండ్ IVతో ఎండ్ అయ్యే పదాలు అడ్జెక్టివ్స్ ఉంటాయి జనరలీ, నాట్ ఆల్వేస్ బట్ జనరలీ. కాబట్టి ఇలా 2 అడ్జెక్టివ్స్ పాసిబుల్ ఉన్నాయి. కంపారిటివ్ కూడా పాసిబుల్ ఉంది, కంపేరబుల్ కూడా పాసిబుల్ ఉంది. నెక్స్ట్ వన్ కంపేర్ అంటే వర్బ్. ఇది మనకు ఆల్రెడీ తెలిసింది. ఇందులోంచి ఇప్పుడు మనం అడ్వర్బ్ ఎలా రాయొచ్చు? జనరల్లీ మనం ఏమనుకున్నాం, అలా ఏదైనా ఒక వర్బ్కి LY ఫామ్ పెడితే అది అడ్వర్బ్ అవుతుంది. లైక్ సడన్లీ, ఫ్రీక్వెంట్లీ, కాన్సిక్వెంట్లీ. అట్లా ఇప్పుడు కంపేర్కి ఏం చేయొచ్చు అంటే కంపేరింగ్లీ అని అయిపోతుంది. సో ఒక రూట్ వర్డ్, ఒక్క వర్డ్ నేను పెట్టుకున్నా, ఓకే, అంటే ఇప్పుడు రూట్ వర్డ్ కూడా కంపేర్ అనే ఉంటుంది. అంటే ఇక్కడ నేను రూట్ వర్డ్ కంపేర్ అనేటప్పుడు ఇది నౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, ఏం కాదు, ఇది జస్ట్ ఒక వర్డ్. ఈ వర్డ్ నుంచి మనం ఈ ఫామ్స్ చేస్తున్నాం. అందులో ఈ కంపేర్ అండ్ వర్బ్ కంపేర్ సేమ్ ఉంది. ఇప్పుడు ఇలా ఫామ్స్ వచ్చాక ఇందులో డిఫరెంట్ పాసిబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపేర్కి ఇన్ఫ్లెక్షన్స్ పాసిబుల్ ఉంటుంది. ఇన్ఫ్లెక్షన్స్ ఏమేమి ఉంటుంది? కంపేర్డ్, కంపేరింగ్, కంపేర్స్, ఇవన్నీ ఇన్ఫ్లెక్షన్స్ అంటాము. అంటే అది ఈ వర్బ్కి చెందిన కేటగిరీలో వచ్చిన పదాలు అని అర్థం. సో ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏం అర్థం చేసుకోవాలి మీరంటే, రూట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రూట్కి ఇట్లా ఫామ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫామ్లో ఒకటే పదం నుంచి ఇట్లా డిఫరెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఎలా రాయాలి సార్ సొంతంగా అంటే, ఇది నేను ఆల్రెడీ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్ క్లాసెస్లో నేను కవర్ చేశాను. సో మీకు ఎలా ఒక రూట్ వర్డ్ నుంచి నౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్ ఆర్ వర్బ్ వస్తుంది అనేది నేను మీకు ఆల్రెడీ అక్కడ చెప్పాను. అది ఫాలో చేయండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు కొన్నిసారి మనం ఒక వర్బ్నే అడ్జెక్టివ్గా వాడతాము. ఆ వర్బ్ని అడ్జెక్టివ్గా వాడేటప్పుడు మనం ఓన్లీ 2 ఇన్ఫ్లెక్షన్స్ని యూజ్ చేస్తాము. ఆ 2 ఇన్ఫ్లెక్షన్స్ ఏంటంటే ఇవి 2, కంపేర్డ్ అండ్ కంపేరింగ్. అంటే ఇప్పుడు కంపేర్డ్ అనేది యాక్చువల్లీ ఇది ఒక వర్బ్.
సో వర్బ్ అనేటప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? హీ కంపేర్డ్ మీ విత్ హిస్ బ్రదర్ యెస్టర్డే. నేను ఇలా రాసినప్పుడు ఇక్కడ కంపేర్డ్ ఏమవుతుంది? ఇక్కడ ఒక యాక్షన్గా పనిచేస్తుంది. సెంటెన్స్లో అర్థం చేసుకుంటే వాడు ఒక యాక్షన్ చేసినాడు అని చెప్తున్నాం కాబట్టి ఇది ఒక వర్బ్ లాగా పనిచేస్తుంది. అదే ఇప్పుడు ఇంకొకటి చూడండి, కంపేరింగ్. కంపేరింగ్ కూడా నేను వర్బ్గా వాడేటప్పుడు ఏమవుతుంది? హీ ఈస్ కంపేరింగ్ మీ విత్ హిస్ బ్రదర్ నౌ, ఎందుకంటే రైట్ నౌ అవుతుంది కాబట్టి. సో కంపేరింగ్ ఇక్కడ వర్బ్గా పనిచేస్తుంది. కానీ మనం కంపేరింగ్ని అడ్జెక్టివ్గా కూడా వాడుకోవచ్చు. అడ్జెక్టివ్స్గా వాడేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కంపేర్డ్ని నేను అడ్జెక్టివ్గా వాడి చూపిస్తాను. కంపేర్ అడ్జెక్టివ్గా ఎలా వస్తుంది? అడ్జెక్టివ్గా రావాలంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఎప్పుడన్నా ఒక అడ్జెక్టివ్ అండ్ నౌన్ కలిసి వస్తుంది. ఒక అడ్జెక్టివ్ నౌన్ కలిసి వస్తుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ బాయ్, ఇది ఒక అడ్జెక్టివ్ నౌన్ పేర్, ఇది ఒక పేర్, జనరల్ ఇది ఒక పేర్ లాగా ఉంటుంది, కలిసే వస్తుంది. ఓకే. ఆర్ కోల్డ్ వాటర్. అలానే కంపేర్డ్ని పెట్టి మనం ఏం చేయొచ్చు అంటే కంపేర్డ్ శాంపుల్స్ అని చేయొచ్చు. అంటే రెండు కంపేర్ చేయబడిన శాంపుల్స్ అని అర్థం. ఇట్లా కంపేర్డ్ శాంపుల్స్ కూడా పాసిబులే. అలానే కంపేరింగ్ శాంపుల్స్ అనేది కూడా పాసిబులే. సో ఇది కూడా అడ్జెక్టివే, ఇది కూడా అడ్జెక్టివే. అంటే ఇక్కడ నేను వర్బ్గా వాడుకున్నా, ఇక్కడ నాకు అడ్జెక్టివ్గా ఎందుకు పనిచేస్తుంది? ఎందుకంటే నేను ఇట్లా పేరింగ్ రూల్ యూజ్ చేస్తున్నా కాబట్టి. గుడ్ బాయ్, కోల్డ్ వాటర్ ఎట్లా నౌన్ అడ్జెక్టివో, కంపేర్డ్ శాంపుల్స్, కంపేరింగ్ శాంపుల్స్ కూడా మనకి అడ్జెక్టివ్స్ నౌన్ పేర్ లాగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది అడ్జెక్టివ్ అయిపోయింది. నౌ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మరి కంపేర్డ్కి కంపేరింగ్కి మీనింగ్ డిఫరెన్స్ ఏంటి? కంపేర్డ్కి కంపేరింగ్కి మీనింగ్ డిఫరెన్స్ ఏంటంటే, రెండు యాక్చువల్లీ యాక్షన్స్ నుంచి వచ్చిన అడ్జెక్టివ్స్. సో మనం యాక్షన్ మీనింగ్ని అర్థం చేసుకుంటే అడ్జెక్టివ్ ఎట్లా పనిచేస్తుంది కూడా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్డ్ శాంపుల్స్ అంటున్నామంటే కంపేర్ చేయబడిన శాంపుల్స్ అంటే చేసేసినాం, కంపారిజన్ అనేది అయిపోయింది. సో కంపేర్ చేయబడిన శాంపుల్స్ అని అంటున్నాము, అప్పుడు అది కంపేర్డ్ శాంపుల్స్ అంటాము. ఇప్పుడు కంపేరింగ్ అంటే ఇప్పుడు అవుతుంది, ఈ యాక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము, ఆ రీసెర్చ్ చేస్తున్నాం మేము, ఆ యాక్టివిటీ చేస్తున్నాము కాబట్టి అది కంపేరింగ్ శాంపుల్స్ అయిపోతుంది. చేయబడిన, చేస్తూ పడుతున్న, కంపేర్ చేస్తూ పడుతున్న శాంపుల్స్, కంపేర్ చేయబడిన శాంపుల్స్. అలా కంపేర్డ్ కంపేరింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. నాట్ జస్ట్ దట్, మనకి ఇట్లా చాలా అడ్జెక్టివ్స్ పాసిబుల్ ఉంటుంది. ఎట్లా అంటే వర్బ్ నుంచి అడ్జెక్టివ్స్ వస్తే దీన్ని మనము పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్ అని అంటాము. దీన్ని మనం పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ షైన్. షైన్ అనేది వర్బ్, కానీ నేను షైనింగ్ స్టార్ అని రాయొచ్చు, లేదంటే షైన్కి షోన్ అని వస్తుంది పార్టిసిపల్, కాబట్టి షోన్ స్టార్. అంటే షైన్ అవుతున్న స్టార్, షైన్ అయ్యబడిన స్టార్, అలా. సో నేను ఆ వర్బ్ మీనింగ్ని క్యాప్చర్ చేసుకుని అడ్జెక్టివ్గా పెట్టేస్తున్నా. అంటే నేను ఇప్పుడు ఇది అడ్జెక్టివ్ అంటే విశేషణం. అంటే ఏంటి? ఇది స్టార్ గురించే చెప్తుంది. ఇప్పుడు కూడా ఎలాంటి స్టార్? షైన్ అవుతున్న స్టార్, షైన్ అవ్వబడిన స్టార్ అనా మనం ఇట్లా చెప్తున్నాం. సో ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్, మనం ఇక్కడ చూసినాం లైక్ ఇట్లా 4 పదాలు ఉన్నాయి, ఈ 4 కూడా అడ్జెక్టివ్సే అని అంటున్నాం. అయితే ఇందులో మన కాన్సెప్ట్ ఏంది? కంపేరింగ్, కంపేర్డ్. ఓకే, ఇలా కంపేరింగ్, కంపేర్, ఇవన్నీ ఏంది? ఇది కూడా అడ్జెక్టివే, ఇది కూడా అడ్జెక్టివే. కానీ మీనింగ్ ఏమని వస్తుంది? కంపేర్ చేయబడిన, కంపేర్ చేస్తూ పడుతున్నా అని అర్థం వస్తుంది. మరి అలానే కంపేర్ అన్న పదానికి కొన్నిసారి ఇట్లా ఇవ్, బిల్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఇవి న్యాచురలీ అడ్జెక్టివ్స్.
ఇవంటే పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్, అంటే ఇవి అడ్జెక్టివ్స్ కావు, అవి వర్బ్స్ యాక్చువల్లీ, కానీ పార్టిసిపేట్ చేస్తున్నాయి అడ్జెక్టివ్ లాగా. సో దీన్ని మనం పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్ అని అంటాము. కానీ ఇవి న్యాచురల్ అడ్జెక్టివ్స్, అంటే ఈ పదం యాక్చువల్ ఒరిజినే ఇట్స్ అన్ అడ్జెక్టివ్, ఇది న్యాచురల్ అడ్జెక్టివ్. సో న్యాచురల్ అడ్జెక్టివ్లు ఏమవుతుంది? కంపేరిటివ్, కంపేరబుల్. కంపేరిటివ్ అంటే కంపేరబుల్ అంటే కంపేరిటివ్ అంటే ఇది దాని గుణం, వర్చ్యూ. వర్చ్యూ అంటే గుణం, అంటే ఇది దీన్ని కంపేర్ చేయొచ్చు, ఓర్ ఇందులో కంపేర్ చేయగలిగే విశేషణాలు ఉన్నాయి, ఇందులో కంపేర్ చేయగలిగే గుణం ఉంది అని అట్లా చెప్పేటప్పుడు కంపేరిటివ్ అని అంటాము. కంపేరబుల్, బిల్ అని వస్తుంది అనుకోండి, అయితే అది ఎబిలిటీ అని అర్థం. ఎబిలిటీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే కంపేర్ చేయగలిగే క్షమత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ద బ్రదర్స్ ఆర్ కంపేరబుల్ అని అంటున్నాం, అంటే వాళ్ళిద్దరిని మనము పోల్చుకోవచ్చు, దే ఆర్ కంపేరబుల్, అంటే ఎబిలిటీ ఉంది, ఆ క్షమత ఉంది, దట్ వాళ్ళిద్దరిని మనం కలిసి ఒకసారి పోల్చుకునే అవకాశం ఉంది, ఎందుకంటే దే ఆర్ వెరీ సిమిలర్, చాలా దగ్గరలో. సో కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏనుగుని పోయి పులితో కంపేర్ చేయలేము, కానీ ఆఫ్రికన్ ఎలిఫెంట్ని ఇండియన్ ఎలిఫెంట్తో కంపేర్ చేయొచ్చు, అంటే దే ఆర్ కంపేరబుల్, రెండు ఎలిఫెంట్స్ కాబట్టి, బట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దే ఆర్ కంపేరబుల్, అంటే ఎబిలిటీ ఉంది, చేయగలుగుతాం, మనం కంపేర్ చేయగలుగుతామని చెప్తున్నాం. అట్లా డిఫరెంట్ ఇంటోనేషన్స్ వస్తుంది ఒకటే మీనింగ్కి. సో కంపారిటివ్, కంపేరబుల్ రెండు అడ్జెక్టివ్సే ఉన్నా వాటిలో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ద నీడ్, మనము కంపేరిటివ్, కంపేరబుల్ అని అంటాం. అండ్ బోత్ హ్యావ్ డిస్టింక్ట్ మీనింగ్స్. వీటి రెండింటికి సంబంధం ఏం లేదు, ఇట్లా కంపేరింగ్ కూడా సంబంధం లేదు. మనం సిచ్యువేషన్కి తగినట్టు చేయబడుతున్నా, చేస్తూ పడుతున్నా అన్నట్టు వాడుకుంటాం. అలానే చేయగలగొచ్చు అనే గుణం చెప్తున్నప్పుడు, మనం ఎబిలిటీ చెప్తున్నప్పుడు మనం కంపేరబుల్ అంటాము. కంపేరిటివ్ అంటే దిస్ హ్యాస్ ద వర్చ్యూ ఆఫ్ కంపారిజన్ అనేటప్పుడు మనం కంపారిటివ్ అని అంటాము. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మీరు బాగా చదువుతూ ఉండాలి, అప్పుడు మీకు బాగా సిచ్యువేషన్స్ అర్థమవుతుంది. మీకు సిచ్యువేషన్స్ ఎక్కువ అవగాహన ఉన్నప్పుడే ఇది ఇక్కడ చెప్పాలి, ఇది ఇక్కడ చెప్పాలని వస్తుంది. మీకు సిచ్యువేషన్సే తెలియలేనప్పుడు ఇది ఎందుకో అని డౌట్ వస్తుంది. కాబట్టి రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు కంపేరిటివ్, కంపేరబుల్ సిచ్యువేషన్స్ మీరు బాగా చూస్తుంటారు కాబట్టి మీకు కూడా బాగా అర్థమవుతుంది. అదే కంపేర్ అనే వర్డ్తో మనం ఎట్లా చేసినామో, అదే ఇప్పుడు మనం సజెస్ట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నా సేమ్ అలానే మీనింగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సజెస్టెడ్ ఉంది, సజెస్టింగ్ ఉంది. దీన్ని నేను పార్టిసిపియల్ అడ్జెక్టివ్, అంటే నేను షార్ట్ ఫామ్గా ఇట్లా P.adjective అని రాస్తున్నా, అంటే మీరు అర్థం చేసుకోవాలి పార్టిసిపియల్ అడ్జెక్టివ్ అని. ఓకే, సో పార్టిసిపియల్ అడ్జెక్టివ్ అని నేను చెప్పేటప్పుడు ఏమైపోతుంది, సజెస్టెడ్ బుక్ అంటే సజెస్ట్ చేయబడిన బుక్, సజెస్టింగ్ బుక్ అంటే సజెస్ట్ చేయబడుతున్న బుక్. రైట్ నో ఎవరో సజెస్ట్ చేస్తుండ్రేమో, ద సజెస్టింగ్ బుక్ ఈజ్ నాట్ అ గుడ్ వన్, ద సజెస్టెడ్ బుక్ ఈజ్ అ గ్రేట్ వన్. అంటే అప్పట్లో చెప్పిన సజెస్ట్ చేసిన బుక్ చాలా మంచిగా ఉంది, ఇప్పుడు మీరు సజెస్ట్ చేస్తున్న బుక్ మంచి బుక్ కాదు అని అట్లా చెప్తున్నాం అన్నమాట. ద సజెస్టెడ్ బుక్, సజెస్టింగ్ బుక్. సో ఇలా పార్టిసిపల్ అడ్జెక్టివ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి మీరు కూడా రైటింగ్లో ఇప్పుడు ఉట్టి బుక్ అని చెప్పకుండా ద సజెస్టెడ్ బుక్, ద సజెస్టింగ్ బుక్, అట్లా చెప్పొచ్చు మనం. ఓకే, నౌ సిమిలర్ టు కంపేర్, ఇప్పుడు మనకి సజెస్టివ్ అండ్ సజెస్టబుల్ అని కూడా వచ్చినాయి వర్డ్స్. సో సజెస్టివ్ అంటే ఏంది, సజెస్టబుల్ అంటే ఏంటి, సేమ్ అదే కాన్సెప్ట్ వస్తుంది. బిల్ అంటే ఎబిలిటీ ఉన్నట్టు, అంటే సజెస్టబుల్ అడ్వైస్ వస్తే సపోజ్ సజెస్టబుల్ బుక్ అని అనుకుందాం, అంటే సజెస్ట్ చేయగలగొచ్చు ఈ బుక్ని అట్లాంటి, బికాజ్ ఆ బుక్లో అట్లాంటి ఏదో ఎబిలిటీ, క్షమత ఆర్ సజెస్ట్ చేసే లాయక్ అది అని అట్లా చెప్తున్నాం మనం. ఇట్ ఈస్ వర్దీ టు బి సజెస్టెడ్, అంటే ఎబిలిటీ ఉంది అనేటప్పుడు అట్లా మనం సజెస్టబుల్ బుక్ అని అంటాం. సజెస్టివ్ బుక్ అంటే ఈ బుక్లో చాలా సజెషన్స్ ఉంటాయంట, దట్ ఈస్ ద వర్చ్యూ ఆఫ్ దిస్ బుక్. ఈ బుక్ గుణం ఏంది, ఇక్కడ ఏం పదం పెడుతున్నాం అదే దాని గుణం అయిపోతుంది. సజెస్టివ్ బుక్ అంటే ఈ బుక్లో సజెషన్స్ ఉంటాయి అని అర్థం వస్తుంది. సజెస్టబుల్ బుక్ అంటే ఈ బుక్ని సజెస్ట్ చెయ్యొచ్చు. ఇట్లా వర్చ్యూ అండ్ ఎబిలిటీకి తగినట్టు ఈ అడ్జెక్టివ్ ఫార్మ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి డిఫరెంట్గా. ఓకే, సో జనరల్లీ బట్ రిమెంబర్ BLE అని వచ్చేవి జనరల్లీ ఎబిలిటీకి సంబంధించినవి ఉంటాయి. మిగతాది ఏమైతే డిఫరెంట్ ఫామ్ వస్తుందో, లైక్ ఒక్కొక్కసారి L ఫామ్ వస్తుంది, లైక్ సర్జికల్
ఓకే, సర్జికల్ గ్లోవ్స్ అంటే ఈ గ్లోవ్స్ సర్జరీ చేసేటప్పుడు వేసుకోవాలి అనేటప్పుడు అల్ అని వస్తుంది. అలా ఇప్పుడు డైజెస్టివ్ అని ఉంటుంది, డైజెస్టివ్ అని ఉంటుంది, డైజెస్టబుల్ అని ఉంటుంది. డైజెస్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ జ్యూసెస్, మన కడుపులో డైజెస్టివ్ జ్యూసెస్ అని ఉంటుంది స్టమక్లో. అంటే ఏంది, ఈ జ్యూస్ ఏం చేస్తుంది, డైజెషన్ చేస్తుందంట, అది దాని గుణం, వర్చ్యూ. డైజెస్టబుల్ ఫుడ్ అంటే ఈ ఫుడ్కి డైజెస్ట్ అవ్వగలిగే క్షమత ఉంది, ఇది తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుందంట, అట్లా సజెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మీనింగ్ని. సో అట్లా డైజెస్టివ్ కూడా పాసిబులే, డైజెస్టబుల్ కూడా పాసిబులే. మీనింగ్ ఏంటి అంటే వర్చ్యూ అండ్ ఎబిలిటీ అన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. సో ఐ హోప్ ఈ క్లాస్లో మీకు ఇట్లా 4 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఎట్లా వచ్చినాయి, 2 మనకి పార్టిసిపియల్గా వచ్చింది, 2 ఏమో న్యాచురల్గానే పాసిబుల్, లైక్ డైజెస్టివ్, డైజెస్టబుల్, సజెస్టివ్, సజెస్టబుల్, కంపేరిటివ్, కంపేరబుల్, ఇట్లా జనరల్లీ ఇవ్, ఎబుల్ ఆర్ సమ్టైమ్స్ ఏఎల్ ఫార్మ్స్ కూడా వస్తాయి, లైక్ సర్జికల్. సో అంటే అట్లా మీరు అర్థం చేసుకోవాలి, ఓకే ఇది వర్చ్యూగా వాడుతున్నారు, ఇది ఎబిలిటీగా వాడుతున్నారు, ఇవి పార్టిసిపల్ అడ్జెక్టివ్స్గా వాడుతున్నారు, అంటే జరిగిన యాక్షన్కి తగినట్టు మనం దాన్నే విశేషణంగా వాడి ఇట్లా చెప్తున్నామని అర్థం చేసుకోవాలి. సో ఈ క్లాస్లో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంది, టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇట్లా 4 రకాలు ఉండే పాసిబుల్ ఉన్నాయి. ఆ 4లో 2 న్యాచురల్ ఉండొచ్చు, 2 పార్టిసిపియల్ ఉండొచ్చు. అండ్ ప్రతి వర్డ్కి ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి, రూట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. రూట్ కాన్సెప్ట్ ఏంది, ప్రతి రూట్కి నౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్ ఫార్మ్స్ ఉండే అవకాశం ఉంది. కొన్నిసారి అలా పాసిబుల్ లేనప్పుడు మనం వర్బ్నే అడ్జెక్టివ్గా వాడుకునే అవకాశం ఉంది. అలానే మనకి 2 పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ పుట్టుకొచ్చింది, కంపేరింగ్, కంపేర్డ్, డాన్సింగ్, డాన్స్డ్, డ్రింకింగ్ మ్యాన్, డ్రంక్ మ్యాన్ అంటే తాగుతున్న మనిషి, అప్పుడు తాగిన మనిషి. ద డ్రంక్ మ్యాన్ అంటే రైట్ వాడు తాగుతారు కానీ ఆల్రెడీ తాగేసి ఉన్నాడు, సో అప్పుడు డ్రంక్ మ్యాన్ అంటాం. ద డ్రింకింగ్ మ్యాన్ అంటే ఇంకా తాగుతూనే ఉన్నాడు మనం చెప్పేటప్పుడు కూడా, అట్లా. సో ఇది పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. అలా కాకుండా న్యాచురల్ అడ్జెక్టివ్స్ కూడా పాసిబుల్ ఉంటాయి, లైక్ ఇట్లా కంపేరేటివ్, కంపేరబుల్. అంటే కంపేర్ అని ఒకటే పదం ఉన్నా ఇట్లా 2 కొన్ని పదాలకి, అన్ని పదాలకి ఇట్లా 2 అడ్జెక్టివ్స్ పాసిబుల్ ఉండవు న్యాచురలీ. కొన్ని పదాలకి లైక్ ఇట్లా ఇవ్, బుల్ ఫార్మ్స్కి ఇట్లా పాసిబుల్ ఉంటుంది. పాసిబుల్ ఉన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం, ఒకటేమో వర్చ్యూ, ఇంకోటేమో ఎబిలిటీ అని అర్థం చేసుకోవాలి. సో ఈ నోట్స్ చేసుకోండి, ఇదే ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోండి, మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైనాక మీకు రీడింగ్లన్నా రైటింగ్లన్నా ఇట్లాంటి డౌట్స్ క్లారిఫై అయింది కాబట్టి మీరు మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా సెంటెన్సెస్ రాసేటప్పుడు ఇప్పుడు జస్ట్ ద మ్యాన్ అని రాయకుండా ద డాన్సింగ్ మ్యాన్, ద డ్రంక్ మ్యాన్, ద షైనింగ్ స్టార్ ఇట్లా రాయొచ్చు, ద విజిటింగ్ మ్యాన్ ఇట్లా రాయొచ్చు, ద బయింగ్ కస్టమర్. సో మీ రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దీస్ అడ్జెక్టివ్స్, మేక్ యూజ్ ఆఫ్ పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్ని బాగా వాడండి మీ సెంటెన్స్ ఫార్మేషన్లో. అలానే న్యాచురల్ అడ్జెక్టివ్స్ని కూడా బాగా వాడడానికి ట్రై చేయండి. జనరల్లీ ఏదైనా నౌన్ కనిపిస్తే దానికి ఇమీడియట్లీ అడ్జెక్టివ్ అటాచ్ చేయాలి అని ఒక రూల్ పెట్టుకోండి. అండ్ అది కొంచెం రెలవెంట్ ఉండాలి, ఇట్ షుడ్ మేక్ సెన్స్. సో మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, డాన్స్డ్, డాన్సింగ్, డాన్సబుల్ అట్లా ఉన్నాయి కదా, దానికి తగినట్టు మీరు సెంటెన్స్ని సిచ్యువేషన్కి తగినట్టు యూజ్ చేయాలి. లైక్ ఐ సెడ్, ఇవన్నీ ఎట్లా అర్థమవుతుంది అంటే మీరు బాగా రీడింగ్ చేయాలి. బాగా రీడింగ్ చేసేటప్పుడు మీకు సిచ్యువేషనల్ అవేర్నెస్ పెరుగుతుంది. అప్పుడు ఏది ఎక్కడ వాడాలని తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇట్లా ఉన్నాయని తెలుసు, కానీ ఏది ఎక్కడ వాడాలని అది ప్రాక్టీస్ మీకు రీడింగ్తోనే వస్తుంది. సో బాగా చదవాలి, బాగా మంచిగా అర్థం చేసుకోవాలి. సో ఐ హోప్ దిస్ క్లాస్ హ్యాస్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ దట్ ఆర్ పాసిబుల్ ఫర్ ఎ సింగిల్ వర్డ్. అలా మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే దెన్ డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి దట్ మాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది, చాలా మంచిగా ఉండే. అలానే మీకు ఏమైనా న్యూ డౌట్స్ ఏమైనా ఉన్నా ఆర్ ఏదైనా ఇట్లా కాన్సెప్ట్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా కామెంట్స్లో చెప్పండి, అది నేను వీడియో రూపంగా చేసి బెనిఫిట్ చేస్తాను. డౌట్స్ క్లారిఫికేషన్ చేసేది కన్నా ఒక వీడియో చేస్తే నా మంచి ఆలోచన అని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఒక వీడియో అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు, డౌట్ అంటే ఒక స్టూడెంట్ బెనిఫిట్ అవుతాడు క్లారిఫై చేసినప్పుడు. కాబట్టి మీరు కామెంట్స్ చేయండి, మీరు చేసిన కామెంట్స్ని నేను నా లిస్ట్ ఉంటుంది నా దగ్గర ఒకటి, ఏ వీడియో నేను చేయాలి అని నేను టాపిక్స్ అని రాసి పెట్టుకుంటా. సో అట్లా చాలా టాపిక్స్ వస్తుంటాయి, చాలా సజెషన్స్ కామెంట్స్ ఇస్తుంటారు. కాబట్టి తప్పకుండా ఒకరోజు ఆ వీడియో నేను చేస్తాను. ప్లీజ్ బీ పేషెంట్, బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ దట్ వీడియో. సో లీవ్ ఇన్ కామెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆర్ డౌట్స్, నేను దాన్ని వీడియో రూపంగా చేస్తాను. ఇఫ్ ఇట్స్ ఎ సింపుల్ డౌట్ ఐ విల్ ఇమీడియట్లీ క్లారిఫై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. I will see you in another video.
థ్యాంక్ యూ. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఖచ్చితంగా సంపాదించాలంటే దెన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇస్ ద బెస్ట్ కోర్స్. Here are our results. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. అలా మీరు కూడా నిజంగానే కమిటెడ్ ఉండి మేము కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ మాట్లాడాలి అని అనుకుంటే దెన్ జాయిన్ ద కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. పింగర్స్ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ కోర్స్. థ్యాంక్ యూ.